అందరికీ వందనాలు. పస్కా పండుగ దినమున మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఎవరైతే తమ ద్వారబంధముల మీద రక్తాన్ని ప్రోక్షించి ఉంచారో, సంహారపు దూత వచ్చినప్పుడు వారింట్లో మరణము నుండి తప్పించబడ్డారు. ఈ రోజున ప్రియ దేవుని సంగమ, దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి గిరిలో మనందరి కొరకు ఆయన శిలువ మరణం పొందుకుని ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తమ హృదయంలో ప్రోక్షించుకుంటారో, అంటే మారు మనసు, రక్షణ, క్రీస్తు వలె జీవించే తత్వం, వాక్యానుసారమైనటువంటి గుణగణాలు కలిగి ఉంటారో, వారి జీవితంలో ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తోంది, మరణము నుండి తప్పించబడి జీవములోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రోక్షించబడ్డం అంటే యేసుక్రీస్తు లాగా జీవించడం, యేసుక్రీస్తు వంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. అటువంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.